సతీష్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు దాదాపు పూర్తయిపోయి వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సతీష్? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావానికి సర్వం సన్నద్ధమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని భీమిలి నుండి పూరించనున్నారు. ఉత్తరాంధ్రకి ముఖద్వారమైనటువంటి విశాఖ పార్లమెంట్ ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం నుండి శంఖారావాన్ని పూరించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ప్రాంతీయ కార్యకర్తల సమావేశాలని పెద్ద ఎత్తున నిర్వహించబోతుంది. మొదటిది ఆ భీమిలి నుండి రేపు సాయంత్రం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు 34 ఉత్తరాంధ్ర నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రానున్నారు. దీనికి సంబంధించి సర్వం సన్నద్ధమైంది. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు, కార్యకర్తల ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోబోతున్నారు ఈ సభకు సంబంధించి. మనతో పాటు ఆ మాజీ మంత్రి దర్బాన కృష్ణదాస్ ఉన్నారు. సరే, ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించబోతున్నారు. ముఖ్యంగా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వబోతున్న కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ఎన్నికలకు సంబంధించి సిద్ధం అన్న ఒక టైటిల్ కూడా దీనికి సంబంధించి పెట్టారు. కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇవ్వాలని ఈ సమావేశం లక్ష్యం ఏంటి సార్? ఈరోజు రాష్ట్రంలో 4 సంవత్సరాల 9 నెలల పాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే గొప్ప నాయకుడు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటి వరకు పరిపాలన ప్రజలందరూ చూశారు. ఒక అద్భుతమైనటువంటి పాలన, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా డైరెక్ట్గా ప్రజలకు అందే విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా, అలాగే రైతులకు అవసరమైన రైతు భరోసా కేంద్రాలు ప్రతి సచివాలయ పరిధిలో కూడా కట్టి అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూరే విధంగా 139 కులాలకు గాను గుర్తించబడినటువంటి కులాల్లో సామాజిక సమతౌల్యత పాటిస్తూ మరి ఈరోజు అద్భుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతోంది. ఇంకా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధిలో ఇంకా చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. ప్రజలు సర్వతోముఖాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ఇంకా మరికొంతకాలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండవలసిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో మనకున్నటువంటి చిన్న చిన్న స్పర్ధలు కానీ తగాదాలు కానీ సహజంగానే స్థానిక ఎన్నికల్లో ఉంటాయి. ఇవన్నీ ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం దాన్ని అన్నింటినీ అధిగమించి కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంతకాలం పరిపాలించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడిప్పుడే మొక్కలు నాటారు. మరి ఇవన్నీ కూడా ఫలాలు అందించాలంటే దీనికి కొంత టైం పడుతుంది. కనుక మనం మరొక 2-3 ఎన్నికల్లో మనం గెలిపించుకొని పూర్తిగా మన ఈ రాష్ట్ర అభివృద్ధి సాధించడం సాధ్యమవుద్దని, మరి దానికి మరి మనలో ఉన్నటువంటి చిన్న వైషమ్యాలు పక్కన పెట్టి ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని దిశానిర్దేశం చేసే దిశగా 5 జిల్లాల ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. అందరూ రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాబోతున్నారు. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు పూర్తిగా సఫలీకృతం అయ్యే విధంగా ఈ సమావేశం, ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించినటువంటి ఈ సభ అన్నిటికీ మనకి ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమే ఈ కార్యక్రమం. మరి ఇందులో ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎన్ని పక్షాలు ఏకమైనా, ఎంతమంది తనకి ఇతర పక్షాలు ప్రయత్నించినా ఇవన్నీ అసాధ్యం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ అధికారం రాబోతుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్రంలో అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి మళ్ళీ కొనసాగాలి, దీన్ని మరింత ప్రజలకు చేరువ చేయాలన్న ఒక లక్ష్యంతో ఎన్నికలకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన చెప్తున్నాను. మనతో పాటు ఎమ్మెల్సీ వరుదికెళ్ళి ఉన్నారు. సాధారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? రేపు ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్రానికి, మీ కార్యకర్తలకి ఎటువంటి సందేశం ఇస్తారని భావిస్తున్నారు? ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తలు రేపు మీటింగ్కి రావడానికి చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న గత 4.5 ఏళ్ల పాలనలో కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేట్టుగా అంత చక్కటి సంక్షేమాన్ని, అభివృద్ధిని గ్రామాల్లో ఈరోజు చేయడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా పరిపాలించారు. మనం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అలాగే విలేజ్ క్లినిక్
క్లినిక్స్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తీసుకుంటే ఉత్తరాంధ్రకు ముఖ్యంగా మూలపేట పోర్ట్, అంటే ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోయేట్టుగా మూలపేట పోర్టును తీసుకొచ్చారు. దాని పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్స్తో ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్న పరిస్థితి. అలాగే మొన్ననే ఉద్దానం ప్రాంతానికి 740 కోట్లతో వంశధార వాటర్ని తీసుకురావడమే కాకుండా 85 కోట్లతో హాస్పిటల్ కూడా కట్టించడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాల కోసం ఇన్ఫోసిస్ని, అలాగే అదానీ డేటా సెంటర్ని, అలాగే తీసుకుంటే ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే 4 మెడికల్ కాలేజీలు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ. అసలు ఒకప్పుడు ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ నుంచి ఎక్కడికి వలసలు వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మా ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళే ఉండేవారు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతానికి ఇన్ని అవకాశాలు కల్పించి వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా జీవన ప్రమాణాలు పెంచడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు తీసుకుంటే విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు రేపు మీటింగ్లో పాల్గొందామా అని ఉత్సాహంతో ఉన్నారు. రేపు మీటింగ్ కూడా మా కార్యకర్తలకి సన్నద్ధం చేయడానికి, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు విమర్శలకి తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి రేపు జరుగుతూ ఉంది. రేపైతే ఇక్కడ ఖచ్చితంగా విశాఖపట్నంలో 2 సముద్రాలు ఉంటాయి. ఒకటి బంగాళాఖాతం అయితే, రెండోది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్న సముద్రం. ఆ సముద్రం పొంగి పొర్లిందా అన్నట్టుగా రేపు కార్యకర్తలు తరలి రాబోతూ ఉన్నారు. 2019లో అయితే ఏమి చేస్తామో చెప్పి 151 సీట్లు జగనన్న తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏమి చేశామో చెప్పి, ఎందుకంటే 98.5% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగనన్న, ఏమి చేశామో చెప్పి మళ్ళీ 175కి 175 సీట్లు తీసుకురాబోతూ ఉన్నారు. ఈ ఉత్తరాంధ్రలో ఉన్న 34 సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాము. రేపు మీటింగ్కి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఏం చెప్తామో ఏం చేస్తామో చెప్పి ఆ 150 సీట్లు సాధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 నెలల్లో ఏం చేశామో చెప్పి ఇప్పుడు 175 సీట్ల లక్ష్యంగా ఈ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కార్తీక్.